కాకవాన్ రాజశేఖర్ గారు, ఈరోజు మిథున్ రెడ్డి అరెస్టు తప్పదు, దాదాపు ఖాయం అన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. ఇది సృష్టించిన కేసు అని మిథున్ రెడ్డి అంటున్నా, మొన్న సుప్రీంకోర్టులో ఈ బెయిల్ అంటే హైకోర్టు ఎక్కడైతే ముందస్తు బెయిల్ పిటిషన్ను యాక్సెప్ట్ చేయలేదో దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఈరోజు ఛార్జ్ షీట్ కూడా రాబోతుంది, ఛార్జ్ షీట్లో పెద్ద తలకాయల పేర్లు కూడా రాబోతున్నాయి అంటున్నారు. మీ అంచనా ఏంటి దీనిపై? మొదట మీ కామెంట్ ఏంటి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులు సప్తగిరి గారు కూడా ముందుగా నమస్కారం. ఇక్కడ మీరు ఒక్కసారి గానీ చూస్తే సార్, కేసు సంబంధించి ఏపీలో మరి ఒక కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. గతంలో కూడా మరి 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి మీద మరొక కేసు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి. ఇప్పుడు మళ్ళీ కూటమి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే విధానాన్ని కొనసాగిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు మొన్న ఈ మధ్యకాలంలో కోర్టులో అడిగితే సాక్ష్యాధారాలు ఉన్నాయంటే సాక్ష్యాధారాలు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించినటువంటి పరిస్థితి లేదు. కేవలం అధికారుల్ని బెదిరించి ఆ సాక్ష్యాధారాలు సేకరించి, అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి చుట్టూ ఉన్నారో గతంలో అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ, లేదా మరి ఆయనతో ఉన్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి ఇదే మిథున్ రెడ్డి గారు లాగా ఎంపీలు గాను అలాగే ఇతర పదవులు చేసినటువంటి వాళ్ళు కానీ ఏదో ఒక విధంగా ఈ కేసులో ఇరికించడం, మరి వాళ్ళ నుంచి ఏదో ఒక విధంగా సమాచారాన్ని సేకరించాలన్న ఆలోచనతో ఒక్కొక్కసారి వాళ్ళ రిపోర్టులు రాసి కూడా సంతకాలు పెట్టమని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే కాకవాన్ రాజశేఖర్ గారు, ఆధారాలు లేవని మీరే ఒక నిర్ణయానికి ఎలా వచ్చేస్తారు? ఈరోజు ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన 160 పేజీల ఛార్జ్ షీట్ను సాయంత్రం దాఖలు చేయబోతున్నారు. ఛార్జ్ షీట్లో ఆధారాలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒకవేళ అవి తప్పులు తడకైతే మీరు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు కాలేదు, పూర్తి విచారణ అయిన తర్వాత ఛార్జ్ షీట్ రాకముందే ఆధారాలు లేకుండా ఒక కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారని మీరెట్లా సర్టిఫై చేస్తారు? సతీష్ గారు, సిట్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు పనితీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారో కేసుని, ఏ విధంగా పత్రికల్లో ఏదైతే ఎల్లో మీడియాలో ఏదైతే వచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకొని కూడా కేసులు బనాయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి వీళ్ళు బెదిరించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది సార్ వీళ్ళకి? ఇప్పుడు కేసులు చూస్తే మీరు ఒకసారి కానీ పరిశీలన చేస్తే 42 మంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు 41 పేర్లు అయితే పెట్టారు, ఒక పేరు ఖాళీకి పెట్టారు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎవరిని కేసులో ఇరికించాలంటే ఎవరిని కేసులో పెట్టాలి. 42వ పేరు ఎవరిది కాబోతుందని మీ అంచనా? ఎవరిదైనా ఉండొచ్చు సార్. ఇప్పుడు మేము లిక్కర్ ఒక పాలసీ పెట్టి పనిచేసాం. 42,000 బెల్ట్ షాపుల్ని మేము రద్దు చేసాం. అదే బెల్ట్ షాపులతో వీళ్ళు రన్ చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు, నాయకులు. మేము రద్దు చేసాం. అదే పర్మిట్ షాపులు పెట్టి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చి ఈ రోజు గ్రామాన ఏర్లై పారుతా ఉంది మద్యం. మంచినీళ్ళన్నా దొరకట్లేదు కానీ మద్యం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. సార్ కోర్టులో వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా మరి గతం ఇప్పటికీ కోర్టులో ప్రవేశపెట్టేటువంటి ఆలోచన చేయలేదు వాళ్ళు. ఆధారాలు లేకుండానే 41 మంది మీద కేసులు పెట్టేశారా? 11 మందిని అరెస్ట్ చేశారా? ఛార్జ్ షీట్ కూడా సిద్ధమైపోయారా? ఇలాంటి బేసిక్ అంశాలు కూడా మనకి తెర ముందుకు వస్తాయి కదా. సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడారు. కాకవాన్ రాజశేఖర్ గారు, ఎలాంటి సమాధానం ఉంది? అంటే ఎలాంటి ఆధారాలు లేకుండానే కోర్టులు రిమాండ్ ఇస్తాయి, ఎలాంటి ఆధారాలు లేకుండానే 11 మంది అరెస్ట్ అవుతారా? ఆధారాలు లేవు, కక్ష సాధింపు అంటే సరిపోతుందా? స్కామ్ ఏ స్థాయిలో జరిగింది, ఎవరెవరు ప్రమేయం ఏ స్థాయిలో ఉందన్నది క్లియర్ కట్గా మొత్తం బయటపడింది.
ఇది సప్తగిరి ప్రసాద్ గారు చెప్తుంది. సతీష్ గారు ఇప్పుడు విచారణని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం చెప్తున్నాం. ఇప్పుడు కేసులు అనేటువంటిది ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా పెడుతున్నటువంటి కేసులన్నిటి మీద ఖచ్చితంగా బెయిల్కి వెళ్ళడం అనేటువంటిది విచారణకు సిద్ధంగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు రాక ముందే ఎందుకు ముందస్తు బెయిల్ కు మిథున్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కినట్టు? సార్ ఇప్పుడు వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే ఎల్లో మీడియాలో ప్రకటనలు జరుగుతా ఉన్నాయో అయ్యే ఖచ్చితంగా కేసులు అవుతున్నాయి సార్. అది అందరికి తెలిసిన విషయమే. మీకు కేసులు కాకముందే మీకు అక్కడ పేర్లు వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా కానీ ఆ పత్రికలు కానీ ఒకసారి ఆ టీవీ ఛానల్ ఒకసారి చూసుకుంటే వాటిలో చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు అందరూ అలాగే చెప్తారు అన్నారు కదా సప్తగిరి గారు, అందరూ కేసులు పెడితే రైట్. మరి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నారు కదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా అక్రమ కేసు అన్నారా, లేకపోతే కోర్టు ఆ రోజు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, నిర్రూపించొచ్చు కదా. జైలుకి ఎందుకు పంపించింది సార్ కదా జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి? జైలుకి ఎందుకు పంపించింది? అలాగే మద్యం కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నాడు. ఆయన బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు? నిజాయితీగా నిరూపించుకోవాలి కదా. బెయిల్ మీద ఉన్న ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఈ రోజు ఈ కేసులన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కాకమన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ అంచనా ఏంటి? మిథున్ రెడ్డి అరెస్టుతో ఆగుతుందా లేదంటే ఇంకా పరిధి పెరగబోతోందా? ఎంతవరకు పెరిగినా ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. చట్టం ముందు మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుంది. వీళ్ళు ఇప్పటికీ ఈ రోజుకి ఈ మద్యం కేసుకు సంబంధించి ఒక్క సాక్ష్యాధారాలు చూపిమనండి. ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎక్కడ ఏది జరిగింది అనేది ఒక్క సాక్ష్యాధారాలు వీళ్ళ దగ్గర లేవు. లేకపోగా వీళ్ళు ఏదో ఒక విధంగా తప్పుడు సాక్ష్యాలను మాత్రమే సృష్టిస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి వీళ్ళ దగ్గర సప్తగిరి ప్రసాద్ గారు తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులకి ఇదిగో ఈ విధంగా లీకులు ఇస్తా ఉంటారు వీళ్ళు. కాదు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటున్నారు సప్తగిరి గారు. ఇలాంటివే సార్ మీడియా ఇచ్చే లీకుల్ని వీళ్ళు మాట్లాడతారు సార్. ఆధారంగా కేసులు పెడుతుంటారు. దగ్గర సాక్ష్యాధారాలు సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడితే మీకు ఛాన్స్ ఇస్తా. సంక్షోభం రాబోతోంది. బొత్స నేతృత్వంలో 7 ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టబోతున్నారు. చాలా గందరగోళంగా ఉంది వైసీపీలు అంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. వాళ్ళ వర్షం సార్, మా వర్షం చెప్తున్నాను సార్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుకు మోగించబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ తోని ఇది ఆగిపోతుందా? సప్తగిరి ప్రసాద్ గారు అన్నట్టు మీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు వస్తుందని మీరు కూడా అంచనాలో ఉన్నారా? సార్ వాళ్ళు ఎవరి పేర్లన్నా పెడతారు, ఎవరినన్నా కేసులు ఇరికిస్తారు. అందులో కొత్త విషయం ఏం కాదు అది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి మరి ఎక్కడో కారు కింద పడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడని ఒక సృష్టించి దాన్ని ఒక ద్వారా టీవీలో ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. కోర్టు ఏం చేసింది? ముట్టికాయలేసింది. కోర్టు ముట్టికాయలేసింది. అప్పుడు కానీ అర్థం కాలేదు వీళ్ళకి. అలాగే ఇది కూడా ఉంటుంది సార్. అలాగే నేను ఒకటి చెప్తున్నా, రేపు ఇదే కూటమి విచ్ఛిన్నం కాబోతా ఉంది సార్. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి నుంచి 70-60 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళని తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు కానీ మీరు చెప్పేది సప్తగిరి ప్రసాద్ గారు చెప్పేది మాత్రం నిజమైతే మాత్రం మాకు వార్తలు ఇద్దరు కలవబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు సంచలనాలే. బొత్స నేతృత్వంలో 7 ఎమ్మెల్యేలతో వేరే కొంపటి సంచలనం లేదు. జనసేన బీజేపీ కలిసి 70 మంది ఎమ్మెల్యేలతో వేరే కొంపటి సంచలనం. ఇలాగే ఉంటది. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము చట్ట ప్రకారం ఎదుర్కొంటాము. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా పార్టీకి ఎలాంటి దోకా లేదు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామండి. రైట్ ప్రకారం సిద్ధంగా ఉన్నాం.
ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా టచ్ చేసి చూడండి మీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఓకే మీరు దేశం వదిలిపోతారు ఆఖరికి గుర్తు పెట్టుకోవాలా. ఏం కాదు జగన్మోహన్ రెడ్డి కాదు, మీ నాయకులు మీరు రాష్ట్రం వదిలేసి దేశం వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి ముందు రోజుల్లో. ఓకే గుర్తుపెట్టుకోండి ఇలాంటి అక్రమ కేసులు పెడితే. రైట్.